అడుగు, ఏదో అడుగుతా అన్నావు. ప్రశాంతత గురించి ఒకసారి చెప్పవా? ఆ, ఏది ఏమైనా నువ్వు ప్రశాంతంగా ఉండాలి, ఏది పోయినా ఏది ఉన్నా అని చెప్తుంటావు కదా. అవును, అది నా జీవన విధానం. అది అంటే ఒకసారి మన ప్రకృతిలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మనిషి సంపాదించుకునేవి, రెండు మనిషి గుర్తించేవి అని. ఓకే. అందుకే ఆధ్యాత్మికతను సెల్ఫ్ రియలైజేషన్ అని పిలిచారు. ఓకే. సెల్ఫ్ మేనిఫెస్టేషన్ అనలేదు, లేదా సెల్ఫ్ అచీవ్మెంట్ అనలేదు. సెల్ఫ్ రియలైజేషన్. రియలైజేషన్ అంటే ఒకడు తన వీపు ఎక్కడుందని వెతికాడంట. దేశమంతా వెతికినా దొరకలే. ఓకే. అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి, ఎక్కడో పుస్తకంలో చదివాను, మనిషికి వీపు ఉంటుందట, నా వీపు నేను ఎప్పుడు చూడలేదండి, నేను వీపు లేకుండా పుట్టాను, నేను గొప్ప ఆందోళనలో బతుకుతున్నాను, అంటే నీ వీపు నువ్వు చూడాలనుకుంటున్నావు నాయన అని అడిగాడంట గురువు. అవును చూడాలనుకుంటున్నా అంటే, తప్పకుండా కళ్ళు మూసుకొని ఒకసారి వంగు అని అంగిలేపి ఈపు మీద ఒక్కటి కొడితే, ఇప్పుడు ఏదైతే నీకు నొప్పి మంటలు వేస్తుందో అదే వీపు నాయన, కంటికి కనబడకపోతే అది లేదని కాదు అన్నాడంట. అట్లనే మనిషి సంపాదించుకునేదంతా ప్రపంచం, మనిషి గుర్తించేదంతా ప్రకృతి, ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికత అంటే ఏంది? నీలో ఉన్న వాటిని గుర్తించి వాటిని అనుభవించడం, అంతే. ప్రాపంచికం అంటే ఏంది? నీ దగ్గర లేని వాటిని సంపాదించి వాటి కోసం పోరాడుతూ ఉన్న శాంతిని పోగొట్టుకోవడం. ఇప్పుడు మనిషి సంపాదించుకునేవి ఏంటివి ప్రపంచంలో? డబ్బు, పేరు ప్రఖ్యాతులు, బంగారము, గాజులు, ఇల్లు, ప్రాపర్టీ, మేకప్, ఆ తర్వాత పేపర్ ఆర్టికల్స్, పాలిటిక్స్, సంస్కరణలు, అహంకారం, ఇదంతా మనిషి సంపాదించుకునే లేవు కదా. ప్రకృతిలో ఏముంది? ప్రశాంతత, హాయి, నిశ్చలత, ఇవి ప్రకృతి సంపదలు. తర్వాత గాఢమైన నిద్ర, భేదభావం లేని స్థితి, అహంకారపు లేని స్థితి, పోలిక లేని స్థితి, నిరంతర సామరస్యము, ఒక సహజమైన అందము, ఇదంతా ప్రకృతిది. ఇప్పుడు ఒక జింక ఉంటుంది, సహజంగా అందంగా ఉంటుంది, మేకప్ వేసుకొని కాదు. అదే ఒక హీరోయిన్ ఉంది, హీరో ఉన్నాడు, ఏదో చేసుకుని ఉన్నారు అంటే అది సహజంగా లేదని కదా. అంటే అసహజత్వాన్ని మనం లైక్ చేస్తున్నాం. నిజంగా ఇప్పుడు హీరోయిన్ వాళ్ళు నిద్ర లేస్తానే చూస్తే మనం నచ్చకపోవచ్చు, వాళ్ళు బయటికి రారు. రమణ మహర్షి నిద్ర లేచినప్పుడు అలాగే ఉంటాడు, నిద్రలోనూ అలాగే ఉంటాడు, రోడ్డు మీద అలాగే ఉంటాడు, కొండ మీద అలాగే ఉంటాడు. సహజం అంటే ప్రయత్నము, అప్రయత్నము అని. అసహజం అంటే ప్రయత్నం వల్ల ఒరిగింది అని. సో ఇప్పుడు నేను రియలైజ్ అయిన చిన్న విషయం అదేంటంటే, మూర్ఖుడు ప్రశాంతతను వదిలి ప్రపంచాన్ని పట్టుకుంటాడు. జ్ఞాని ఎవడు? లేదా అని వాడు ప్రపంచాన్ని అవసరం కోసం ఉపయోగించుకుంటాడు, కానీ వాడు ప్రశాంతతను వదిలిపెట్టాడు. ఇది ఎలా ఉందంటే, నువ్వు ఏమంటారు, అమెరికా వెళ్తున్నావు అనుకో, పాస్పోర్ట్ అవసరం, వీసా అవసరం కదా. ఇప్పుడు అమెరికా వెళ్ళేవాడు వీసాతో పాటుగా బ్యాగ్ తీసుకెళ్తాడు, బంగారం తీసుకెళ్తాడు, అద్దాలు తీసుకెళ్తాడు, డబ్బులు తీసుకెళ్తాడు, అన్ని తీసుకెళ్తాడు కదా. కానీ ఏది ఏమైనా అమెరికా వెళ్ళే వరకు వీసాని మర్చిపోడు వాడు, పాస్పోర్ట్ ని. వాడు పాస్పోర్ట్ ని పట్టుకొనే ఉంటాడు ఎప్పుడు, ఎందుకంటే అది గనకపోతే నీ ప్రయాణమే ఆగిపోతుంది. ఏది లేకపోతే అసలు ప్రయాణమే లేదో, అది ఎట్లయితే మనిషి వదిలిపెట్టడం లేదో, ఏది లేకపోతే జీవితం లేదో దాన్ని వదిలిపెట్టకూడదు. అదే ప్రశాంతత. ప్రశాంతత అంటే ఉన్నదే రియలైజ్ అవ్వాలి. ఎప్పుడు ఉంటుంది అది? ప్రాపంచిక విషయాలు మనసులో దూరకపోతే మిగిలింది ప్రశాంతత. ప్రయత్నం వదిలేస్తే మిగిలింది ప్రశాంతత. నీలో ద్వేషము, కోపము, వైమనస్యత, అసహ్యము, ప్రతీకారం ఇవన్నీ లేకపోతే మిగిలింది ప్రశాంతత. నువ్వు చేసే పని నిష్కామకర్మ అయితే, అందుకే నిష్కామకర్మ చేయమని చెప్తుంది భగవద్గీత. నిష్కామకర్మనే ఎందుకంటే కామకర్మలో పోలిక ఉంటుంది, జయాపజయాలు ఉంటాయి. ఇట్స్ ఎ గేమ్ బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఆసిలేట్ అవుతా ఉంటాడు మనిషి. నిష్కామ కర్మలో అసలు వేరే వాడు లేడు, నాకు ఇది సాధ్యం కాబట్టి చేస్తున్నాను అని ఉంటుంది. సాధ్యమైంది చేసినప్పుడు ప్రశాంతత పోయే అవకాశమే లేదు.
అంతలో ఎవరో వచ్చి ఆ పక్కింటోడు చూసారా వాడు పెద్ద బిల్డింగ్ కట్టాడు, అవునా నేను కూడా చూశాను చాలా బాగుంది, ఆయనకు అది సాధ్యమే ఉండే అన్నాడు. ఓకే. అంటే ఎవరికి ఏది సాధ్యం? తులసి చెట్టుకు సాధ్యము ఇంతే ఎదగడం, 2 ఫీట్లలో ఆగిపోయింది. మామిడి చెట్టుకు సాధ్యము 50 ఫీట్లు ఎదగడం, అంతెత్తులో ఆగింది అది. ఇప్పుడు తులసి చెట్టు మామిడి చెట్టుతో పోటీ పడితే ఎట్లా? తులసి చెట్టు ఎందుకు గొప్పది అంటే సహజంగా ఉంది, మామిడి చెట్టు ఎందుకో సహజంగా ఉంది. తులసి చెట్టు ఒక్కసారి మామిడి చెట్టు అవ్వాలని ట్రై చేస్తే తులసి చెట్టు కాకుండా పోతుంది. రెండోది అది ఎప్పటికీ మామిడి చెట్టులా ఎదగలేదు, దాంట్లో ఆ గుణము లేదు కాబట్టి. అందుకని ఇది నాకు చాలా ఏళ్ల క్రితం రియలైజ్ అయిన, నేను గుర్తించిన అంశం. నేనేం గుర్తించానంటే, నేను మహబూబ్నగర్లో ఉన్నప్పుడు ఒకసారి నన్ను కలుస్తూ ఉండేవాడు. నేను హాయిగా ప్రశాంతంగా బతుకుతున్న రోజు నా దగ్గర చిల్లి గవ్వలేదు, 2 జతల బట్టలు నాకు. అప్పుడు నేను ఏం రియలైజ్ అయ్యానంటే, నా దగ్గర ఏమీ లేవు కానీ నేను చాలా హాయిగా ఉన్నాను. అంటే ఇప్పుడు నేను చెప్పినవి ఏమీ లేవు నాలో, ఎవరి మీద ద్వేషం లేదు నాకు, ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ఒపీనియన్ కూడా లేదు నాకు. ఒక జింక చూస్తుంది ఇట్లా తీయటగా చూస్తుంది, చిన్నపిల్లలు చూస్తారు. చిన్నపిల్లలు ఎట్లా చూస్తారు? నీ గురించి ఏదో అనుకోరు మనసులో, ఊరికే చూస్తారు, అవునా? అట్లా చూసేవాడిని నేను, ఇప్పటికి అట్లాగే చూస్తాను. నా మనసులో ఏముండదు, అది రుజువు చేయలేను ఎవరికి. సో అట్లా ఉన్నప్పుడు ఒకసారి నా దగ్గరకు వచ్చి, నువ్వు యువకుడు ఏదైనా చేయాలనేవాడు ఆయన. అప్పుడు నేను ఒకసారి ఏం చెప్పానంటే, మీరే ఇంకా ఏదో చేయాల్సి ఉందండి అన్న. అదేందా, నేను ఇల్లు కట్టుకున్నా, 2 అంతస్తులు ఇల్లు, నేను ఉద్యోగం చేసిన అన్నాడు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అంటే నీ మనసు ప్రశాంతంగా లేదు, నువ్వు ఇంకా ఎవరికో ఏదో చెప్పాలని, నీవు గుర్తింపు కావాలని కోరుకుంటున్నావు. నీకు విషయం తెలుసా, నేను మిమ్మల్ని అసలు గుర్తిస్తలేను. నా స్థితిలోకి మీరు రావాలంటే మీకు 1000 ఏళ్ళు పడుతుంది. మీ డబ్బునే సంపాదిస్తే ఎంతసేపు సార్, నాకు ఎవడన్నా ఫ్రెండ్ ఇచ్చినా కట్టేసుకుంటా ఇల్లు. డబ్బు చిన్న విషయం అండి. ఆ డబ్బున్న ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉన్నారా లేదా? నేను ఈ చిన్న ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాను. రెండోది, నేను పెద్ద ఇల్లు కట్టినా చిన్న ఇల్లు కట్టినా నిద్ర అంతే ఉంటది. ఇప్పుడు కోటేశ్వరుడికి ఎక్కువ ఆకలి, మామూలు వాడికి తక్కువ ఆకలి ఎట్లా ఉంటుంది? అందుకని జ్ఞానం అంటే ప్రశాంతతని మూలాన్ని పట్టుకోవడం, అజ్ఞానం అంటే ఆకులు పట్టుకోవడం. అందుకే మన మహాభారత కథలో ఒక గొప్ప విషయం ఉంది. ఇదేంటో తెలుసా? దుర్యోధనుడు, అర్జునుడు వస్తారు కృష్ణుడి దగ్గరికి. ఫస్ట్ బావా ఎప్పుడు నేను ఫస్ట్ వచ్చిన కాబట్టి నేనే ఫస్ట్ కోరిక కోరుతా అంటే, అప్పుడు అర్జునుడు చెప్తాడు, నా సైన్యం అంతా ఒక దిక్కు, కృష్ణుడు చెప్తాడు, నా సైన్యం అంతా దిక్కు, నేను ఒక దిక్కు. ఎవరిని చూస్ చేసుకుంటావు అంటే, అర్జునుడు కృష్ణుడిని చూస్ చేసుకుంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మూలాన్ని చూస్ చేసుకున్నవాడు ఎప్పుడు గెలుస్తాడని. సైనికులు 1,00,000 మంది ఉంటే ఏమి, మూలం ఇంపార్టెంట్. ఇప్పుడు నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, ప్రశాంతత లేదు, నాకు ఒక్కడిని చూపి, నాకు సక్సెస్, పేరు, ప్రఖ్యాతులు, కీర్తి ఉంటే చాలు, నేను ప్రశాంతత లేకపోయినా పర్వాలేదని ఎవడు ఒక్కడో లేడు భూమి మీద. ఎవ్రీ వన్ నీడ్స్ ఇట్, అది ఎగ్జిస్టెన్షియల్ లా. అది నాకు అన్ని ఉన్నా, నేను పని చేస్తాను, నా నిద్రపోననే వాడు ఒక్కడు ఉండడు, నిద్రపోవాలని అనుకుంటాడు. నాకు అన్ని కావాలి, నాకు బంగారం కావాలి, ఎవ్రీథింగ్ కావాలి, నాకు ఆకలి వద్దు అనేవాడు ఒక్కడు లేడు. సో మూలం ఖచ్చితంగా కావాలి. ఆ మూలంలో ప్రత్యక్షంగా మనకు ఉన్నట్టు తెలుస్తున్నది ఆకలి, నిద్ర, మైథునము. పరోక్షంగా ఉన్నట్టు తెలుస్తున్నది ఈ ప్రశాంతత. అవి ప్రత్యక్షంగా కనబడవు కాబట్టి మనిషి నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఆకలి తినకపోతే నీకు కడుపులు పీకుతాయి కాబట్టి తింటున్నావు, కానీ ప్రశాంతంగా లేకపోతే ఫరక్ పడదని ఒక చిన్న ఆలోచన. ప్రశాంతంగా రేపైనా ఉండొచ్చులే, ఇప్పుడు కష్టపడదాం అనుకుంటున్నాడు. ఎలాగైతే ప్రతిరోజు ఆకలి అయ్యి నువ్వు తింటున్నావో, ప్రతిరోజు నువ్వు ప్రశాంతంగా ఉన్నావో లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి ప్రశాంతతని వదిలిపోతే తిరిగి రాదు. ఇప్పుడు మనిషి ప్రశాంతతగా ఉన్నాడా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది బాబు? సింపుల్, పరచింతన ఉండదు. ఏ పని చేస్తావో దాంట్లో పూర్ణ సంలగ్నత ఉంటది, ఎవరితో పోల్చుకోవడం ఉండదు. ఎక్కడ ఉంటే అక్కడ హాయిగా ఉంటది, కంప్లైంట్ మైండ్ ఉండదు. ఇంతకు మించి వేరే ప్రమాణాలు అక్కర్లేదు. రెండోది, చింత ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, దుఃఖం ఉండదు. ప్రశాంతత అనేది నీ ఒరిజినల్ స్టేట్. ఏ ఎగ్జిస్ట్. నువ్వు ఎప్పుడన్నా అడవికి వెళ్తే ఎందుకు బాగుంటది తెలుసా?
ఉమ్, అదే మనిషి షాపింగ్ మాల్కి వెళ్తే ఎందుకు దమాక్ ఖరాబ్ అవుతుంది? షాపింగ్ మాల్ అంతా గందరగోళం ఉంది, అవును. అందుకే నీ దమాక్ ఖరాబ్ అయిపోతుంది నీకు. ఉమ్, అడవిలో ఆ వాస్ట్నెస్ లో ఒక మౌనం ఉంది, ఒక నిశ్చలత ఉంది. ఉమ్, ఎలా ఉంటదంటే అలా ఉంటుంది అడవి. అవును. ఆ జస్ట్ అంటా ఉంటది అది. అవును. వెంటనే సైలెన్స్. అదంతా నీలోకి వచ్చి చొరబడుతుంది అనమాట. ఓకే. చొరబడి అడవిలోకి వెళ్ళిన వాడు కేకలు గీకలు 5 నిమిషాలు వేసి ఏకదం సైలెన్స్ అయిపోయి వాడు చెట్టులో చెట్టు అయిపోతాడు. అక్కడి నుంచే దేవులపల్లి ఓకే. కృష్ణశాస్త్రి పాట కూడా రాశాడు. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తెరెమ్మనై, ఈ అడవి సాగిపోనా అన్నాడు. ఉమ్, అది అది రియల్ ఎక్స్పీరియన్స్ అది. ఉమ్, ఇది ప్రశాంతంగా లేనివాడు అడవికి వెళ్తే ప్రశాంతత, ప్రశాంతంగా ఓకే. ఉన్నవాడికి ఉన్నదే అడవి అని తెలుస్తుంది. అవును. ఎందుకో ఎక్కడ తెలుసా? కూడా అక్కడే ప్రశాంతత. పరచింతన లేదు కాబట్టి. పరచింతనలో ఎప్పుడు మనిషి మనిషి గురించి ఆలోచిస్తున్నాడు, అవునా? అవును. మనిషి ఎప్పుడు రాయి గురించి ఆలోచిస్తాడా? విలువైన ఆలోచించు. బంగారం గురించి, ప్రాపర్టీ గురించి, మనిషి గురించి ఆలోచిస్తున్నాడు. ఉమ్, చీపురు కట్ట గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తే నిద్రపోతాడా మనిషి? చీపురులో 2 పుల్లలు పోయాయి నాకు బాధేస్తుంది ఎవడని అంటాడా? అవును. అదే చీపురు కట్ట ₹1,00,000 అనుకో, బంగారం ₹50 అనుకో, బంగారం బయట ఉండేది, చీపురు కట్ట బీరువాలో ఉండేది. అవును. అది మనిషి యొక్క స్టూపిడిటీ. వాడు ఓకే. వస్తువుకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చి వాడిలో ఉన్న అత్యంత ముఖ్యమైన వాటిని వాడు తాకట్టు పెట్టాడు. అవును. అందుకని నేను నీకేం చెప్పాలనుకుంటున్నంటే, ఎట్లాగైతే అర్జునుడు కృష్ణుడిని ఎంచుకున్నాడో ఉమ్, ప్రతి మనిషి ప్రశాంతతని ఎంచుకోవాలి. కృష్ణుడంటే ప్రశాంతత, కృష్ణుడంటే చైతన్యం, కృష్ణుడంటే హాయ్. అంటే యుద్ధం జరుగుతుందా, హాయిగా ఉన్నవాడు. ఓకే. చంపేది నేనే, చచ్చేది నేనే, బతికించేది నేనే అని చెప్తూ కూడా ప్రశాంతంగా ఉన్నాడు. ఆవేశపడి చెప్తున్నాడు బాలకృష్ణలాగా. ఓకే. రెండోది, అంతటి కృష్ణ భగవానుడు ప్రతిపాదించిన విషయాలు శరణాగతి, నిష్కామ కర్మ, నిస్వార్థ కర్మ. ఇది నాకు తెలిసి అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అది. ఓకే. నిష్కామ కర్మ అంటే నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పని పరిపూర్ణంగా చేయి. చదువుతున్నావు, పూర్తిగా చదువు. ఫలితం ఆశించొద్దంటే ఫలితం రాదని కాదు, ఉమ్, ఏదో ఒక ఫలితం వస్తుంది, నువ్వు అంగీకరిస్తావా లేదా? ఆడితే గెలవడము ఫలితమే, ఓడిపోవడం ఫలితమే. ఉమ్, అట్లా దాని అర్థం అన్నమాట. ఫలితం ఎలాగ వస్తుందంటే నేను కోరుకున్నది ఫలితం అని కాదు, ఓకే. ఏదో ఫలితం వస్తుంది అట్లా. ఓకే. అందుకని ఒకవేళ ఓకే. నేను ఎంచుకున్నది ఏంటి, ఏమైనా నేను ప్రశాంతతని, ఏకాంతాన్ని, హాయిని, నిశ్చలతని, నిశ్శబ్దాన్ని, మౌనాన్ని ఎంచుకున్నాను నేను నా లైఫ్ లో. ఓకే. బంగారము, ఆస్తి గీస్తే అవసరం కోసమే ఉన్నాయి, నేను గుర్తిస్తున్నాను. ఉన్నా కూడా దాన్ని జస్ట్ అవసరం అవసరంగా కాదు, చూడాలి. అవసరం కోసం దాన్ని బాగా ఉపయోగించుకో. ఇంకోటి, ఎవరికైతే అటాచ్మెంట్ ఉంటుందో వాడు చక్కగా వాడు దాచిపెట్టుకుంటాడు. అవును. అటాచ్మెంట్ లేనివాడు దాన్ని సరిగ్గా ఉపయోగించగలిగేది. ఓకే. అటాచ్మెంట్ ఉన్నవాడు కుక్క గడ్డితో ఉన్నట్టే, వాడు గడ్డి కుక్క తినదు, ఇంకో కుక్కని తినని, ఇంకో మేకని తిననీయదు. ఉమ్, అట్లనే ఉంటారు కదా, ఆస్తి వాడు అనుభవించడు, చెల్లెలకి ఇయ్యడు, ఇంకొకటి అవును. ఉమ్, అట్లా. సో అదంతా స్టూపిడిటీ కదా. ఆధ్యాత్మికతనేమో పైకి ఉంది, లోపల ఎంత భోగలాలసత్వం ఉంది చూడు. అవును. ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా కనబడను. ఆ ఉమ్. ఇప్పుడు ప్రపంచకంలో ప్రశాంతత లేదంటావా? 100% లేదు. ఎందుకు లేదనే దానికి ఒక కారణం ఉంది. ఉమ్, ప్రాపంచికం అంటే డబ్బే కదా. ప్రపంచం అనేది ఏమీ లేదు, డబ్బు, బంగారము, ఆస్తి, ఇవి కంటికి కనబడేవి. ప్రత్యక్షంగా ప్రపంచం ఇది. పరోక్ష ప్రపంచం అంటే ఏంది? పేరు ప్రఖ్యాతులు, కీర్తి, గౌరవం, పరువు, ప్రతిష్ఠ, ఇవన్నీ పరోక్షంగా. ఇవి తీసేస్తే ప్రపంచం ఎక్కడిది? ఉమ్, అందుకని ప్రపంచంలో ఎందుకు ప్రశాంతత ఉందంటే అవన్నీ బయట నుంచి వస్తున్నాయి కాబట్టి నువ్వు అనుకున్నట్టు ఎప్పుడు రావు. ఉమ్, ప్రశాంతతకి ప్రపంచానికి చెడ చెప్పనా నీకు? ప్రశాంతత అంటే నీ కాళ్ళు, ఉమ్, ప్రపంచం అంటే ఆర్టీసీ బస్సు. ఓకే. ప్రశాంతత అంటే నువ్వు అనుకుంటే లేచి వెళ్ళిపోవచ్చు, నీ చేతిలో ఉంది అది. అవును. ప్రపంచం అంటే ఎప్పుడన్నా వస్తుందో తెలియదు, నువ్వు అనుకున్నావు వస్తుంది, రాలేదు. అది మేకప్ వేసుకుని పోయినావు, ఇప్పుడు ఎండలో మొత్తం మేకప్ అంతా గారిపోయింది. దాంతో కండక్టర్ మీద కోపం వచ్చింది, గవర్నమెంట్ అందరి మీద కోపం వచ్చింది. అవును. బస్ అట్లా టైంకి రావచ్చు, అంటే ఈ డబ్బు, అధికారము, గౌరవం నీ చేతులు లేవు, వేరే వాళ్ళ చేతులు ఉన్నాయి అవి. అందుకని ఎప్పుడు ఒకప్పుడు మనస్తాపం చెందుతావు. ఉమ్, నువ్వు అనుకున్నట్టు ఎప్పుడు జరగదు బయట. ఉమ్,
నువ్వు ఒకరి నుంచి గౌరవం ఆశిస్తే వాడు ఏనాడు ఇయ్యడు, దాంతో దమా ఖరాబ్ అవుతుంది. అవును. ఈ ఉద్యోగం రావాలని కోరుకుంటావు, రాలేదు, దమా ఖరాబ్ అవుతుంది. ఉద్యోగం వచ్చింది, ఇక్కడ పోస్టింగ్ కావాలంటావు, రాదు, దమా ఖరాబ్ అయింది. అక్కడే పోస్టింగ్ వచ్చింది కానీ బాస్ బాలేడు, దమా ఖరాబ్ అయింది. బాస్ బాగున్నాడు కానీ శాలరీ తగ్గుతుంది, మళ్ళీ దమా ఖరాబ్ అయింది. శాలరీ బాగుంది, బాస్ బాగున్నాడు కానీ మొగుడు చెప్పిన మాట వింటలేడు, వాడు అనుమానిస్తున్నాడు, దమా ఖరాబ్ అయింది. మొగుడు చెప్పిన మాట వింటున్నాడు కానీ పిల్లలు అయితే లేరు, దమా ఖరాబ్ అయింది. పిల్లలు అయ్యిర్రు కానీ వాడు అందంగా పుట్టలే, దమా ఖరాబ్ అయింది. వాడు మంచిగా పుట్టిర్రు కానీ వాడు స్కూల్కి పోయి చక్కగా చదువుతలేడు, మళ్ళీ దమా ఖరాబ్ అయింది. ఓకే. చక్కగా చదువుతున్నాడు, అన్ని వచ్చినాయి కానీ బీడీ అలవాటు అయింది, దమా ఖరాబ్ అయింది. అవును. ఇదంతా బయట నుంచి కదా, అవును. కానీ లోపట అంటే ఏదున్నా లేకున్నా నీవు ఉన్నావని గుర్తుపెట్టుకో. ఎవరున్నా లేకున్నా నీవు ఉన్నావు. ఇది నేను చెప్తున్నది ఆర్డినరీ సెన్స్ లో కాదు. ఇప్పుడు నేను చెప్తున్న మాట భూమి మీద మానవ జాతి మొత్తంలో 100 మంది కూడా చెప్పలే. ప్రశాంతతను వదిలిపెట్టకు, ఏది ఉండని ఏదన్నా పోని. ఏదైనా తప్పు జరిగితే సవరించు, ప్రశాంతతలోనే సవరించు. ఓకే. ఏదైనా పోతే వెతుకు, ప్రశాంతతలోనే వెతుకు. ఏదైనా ఇరిగిపోతే అతికించు, ప్రశాంతంగానే అతికించు. ఎవరు నిన్ను విడిపోతా అంటే ప్రశాంతంగానే గుడ్ బై చెప్పు, ఓకే. అంతేగాని దమా ఖరాబ్ చేసుకోవద్దనేది సారాంశం. ఓకే. నేను చెప్పింది ఇవన్నీ అర్థం చేసుకునే ఒక నేను చెప్పింది అర్థం చేసుకునే మానసిక పరిపక్వత కొద్ది మందికి ఉంటుంది, అది నీకుంది. ఓకే. అందుకే ఇంత ఈ ఇప్పుడు పడుకునే ముందు నీతో మాట్లాడుతున్నా. అదర్వైజ్ వై షుడ్ ఐ వేస్ట్ మై టైం? అవును. ఎవరికి చెప్తే నా సందేశము భవిష్యత్తులో ఇంకొందరికి చేరుతుందో అట్లా నువ్వు కూడా ఒక వ్యక్తి అందులో. ఓకే. థ్యాంక్ యూ బాబా. అలాగే సరే, మరి పడుకో ఇంకా. ఓకే బాబా. చేతన కూడా ఫోన్ చేస్తుంది, మాట్లాడతాను. బాయ్. ఓకే బాబా.